హాయ్ స్టూడెంట్స్. తెలంగాణలో డిప్లొమా చదువుతున్న విద్యార్థులకి ఒక మంచి గుడ్ న్యూస్ ఈరోజు మనకు ఒక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఏంటంటే పాలిటెక్నిక్ విద్యార్థులకి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్. సో మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్స్ 24 ప్రభుత్వ పాలిటెక్నిక్స్‌ని జేఎన్‌టీయు ఆయా డిఫరెంట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంటర్న్‌షిప్‌ని ప్రొవైడ్ చేయడానికి సిద్ధమవుతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక 10th రోజు, ఈ మంత్ 10th రోజు మనకు ఒక మీటింగ్ తర్వాత తెలుస్తుంది. అసలు న్యూస్ పేపర్లో ఏమిచ్చారో ఒకసారి చూద్దాం. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేస్తున్న విద్యార్థులకి ఇంటర్న్‌షిప్ కల్పించేందుకు జేఎన్‌టీయు సిద్ధమైంది. ఇందుకు గాను అనుబంధ కాలేజీలతో పాటు వర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేట్ అటానమస్ కళాశాలలు, అంటే అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు గవర్నమెంట్‌తో పాటు అటానమస్ కాలేజీలో 24 ప్రభుత్వ పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌కి ఇంటర్న్‌షిప్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. వాటి వల్ల అక్కడ మరి ఇంజనీరింగ్ చేసే అడ్వాంటేజ్ ఏంటి, డిప్లొమా చేసే అడ్వాంటేజ్ ఏంటి, ఒక ట్రైనింగ్‌తో పాటు బీటెక్, ఎంటెక్ ఎలా చదువుకోవాలి, ఎలా ప్రిపేర్ కావాలి, అన్నిటిపైన ఒక మంచి అవగాహన కూడా కల్పిస్తారు. విద్యార్థులకే కాకుండా ఇంకా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో కొంతమంది లెక్చరర్స్‌కి బీటెక్ మాత్రమే ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఎంటెక్ పీహెచ్‌డీ చేసుకోవడానికి కూడా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సో ఎనీహౌ ఇవన్నీ కలుపుకుంటే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ 10th రోజు ఒకటి పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్స్‌కి, జేఎన్‌టీయూలో ఉన్న అటానమస్ ప్రిన్సిపాల్స్‌కి, గవర్నమెంట్‌కి ఒక మీటింగ్ కూడా అవుతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, అవకాశము. ఎవరైతే ఇప్పుడు 4th సెమిస్టర్‌లో ఉన్న విద్యార్థులకి, తర్వాత రాబోతున్న వాళ్ళకి కూడా ఒక మంచి గుడ్ న్యూస్. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్‌కి కూడా మీరు షేర్ చేసుకోండి. థాంక్ యూ స్టూడెంట్స్.